రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో అసలు తోట కూడా ఒకసారి చూడండి, మీరు పూర్తిగా చూడండి. ఈరోజు మార్చి 14వ తారీఖు. ఒకసారి తోట చూడండి, ఇప్పటికి కూడా ఎంత చక్కగా ఎగురొస్తా ఉందో, చక్కగా కాయబడతా ఉంది, పిందెలు పడతా ఉంది. అంత పడుతున్నప్పటికీ కూడా కింద ఒకసారి చూడండి ఏ విధంగా కాపు ఉన్నదో చూడండి. మీరు ఒకసారి ఈ కాయ అనేది ఏ విధంగా కాసి మొత్తం పండిందో మీరు ఒకసారి చూడండి. సో ఏ విధంగా కాసిందో చూడండి. చూపి బాబాయ్, ఈ చెట్టు చూడండి, దగ్గర అదమే దగ్గర చూడండి. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో చూడండి. ఈ చెట్టు చూడండి, అక్కడ బాబాయ్ చూపి ఆ చెట్టు చూడండి. వెనకాల ఈ చెట్టు చూడు బాబాయ్, చూపి బాబాయ్, వెనక్కిరా చూడండి. అద్భుతం అండి, అసలు చాలా బ్రహ్మాండంగా కాసింది. సో గత సంవత్సరం మనం ఒక 2 రకాల కొత్త వెరైటీలు ఇచ్చాము. సో ఇచ్చినటువంటి 2 రకాలు కూడా చాలా అద్భుతంగా మనకు పబ్లిక్ అంటే మన రైతుల ఆదరణ అయితే పొందింది. అందులో వాయుతేజ 9 ఒకటి, అండ్ అదేవిధంగా సూపర్ కింగ్ ఫిషర్ ఒకటి. సో అయితే బాబాయ్ గారికి మీకు ఇచ్చింది ఏంది బాబాయ్? మనం కింగ్ ఫిషర్ సూపర్ టైగర్. సూపర్ టైగర్ ఒకటి, సూపర్ కింగ్ ఫిషర్ 2 రకాలు మీకు ఇచ్చాను. 2 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు మీకు ఇచ్చాము. 20 కలిపేశారు. అంటే సూపర్ కింగ్ ఫిషర్ ఎటు పడదు కానీ సూపర్ టైగర్ కలిపే 2 పెట్టేసి 2 పెట్టేశారు. ఈ 2 ఎకరాల బిట్టు మొత్తం కూడా ఇదే అంటారా? అదే సూపర్ టైగర్ ను సూపర్ కింగ్ ఫిషర్. ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగుంది మీకు. గత సంవత్సరం నేను ఇక్కడ పురివిల రూట్ లో పోయినప్పుడు మీరు చూపెట్టిరు ఒక తోట పెట్టు అని చూస్తే అది వెనక కాస్తాంది. ఇదైనా వెనక కాస్తేనే మనం బాగా దిగుబడి వస్తుందని చూసిన. అప్పుడు పచ్చికాయలు లేవు వాళ్ళ తింట్లా. ఆ తర్వాత కాసింది. నేను ఈ సంవత్సరమైన పెట్టి చూద్దామని 2 కలిపి పెడితే క్వాలిటీ హైలైట్ వస్తుంది. బాగున్నది. కాయ 16 క్వింటాలు అమ్మినా. మళ్ళీ క్వాలిటీ చూడు, మళ్ళీ ఎగురు ఎట్లా ఉన్నది. మళ్ళీ ఇంకో పూత కనబడి ఇంకా దాటిన తర్వాతనే కాస్తుంది. ఇంకా వచ్చే నెల దాకా వస్తుంది. చాలా బాగుంది. నీళ్ళ సౌకర్యం ఉందా? ఉన్నది. ఇప్పుడు వారు కూడా తడి వస్తుంది. నీళ్ళ సౌకర్యం ఉంటే ఇంకొక నెల వరకు కూడా మీకు కాసే అవకాశం అయితే కనబడుతుంది. పిందె కూడా చాలా చక్కగా సాగుతుంది. సార్ ఇప్పుడు నేనేమన్నది, రేపు ఎల్లుండి ఏరిచ్చి మళ్ళీ బ్లాక్ బామ్మను కురాజిన్ 2 కలిపి కొడతా. మళ్ళీ ఒకసారి మంచి గ్రోత్ మందు కొడతా అంటారు. సో ఎలా అనిపిస్తుంది మొత్తానికైతే? ఇంకో 10 క్వింటాలు పడుతుందని ఆశ ఉన్నది. ఇంకొక 10 క్వింటాలు పడతాయి. 5 క్వింటాలు వేసుకున్నా 10 క్వింటాలు పడతాయి. సో అంటే మొదటి కాపులో 16 క్వింటాలు తెంపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ తెంపితే ఎంతో రావచ్చు అంటారు. ఈ 2 ఎకరాల మట్టి 30 క్వింటాలు వస్తుంది. ఈ 2 ఎకరాల మట్టికి ఒక 30 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. 30 క్వింటాలు వస్తుంది ఈ 2 ఎకరాలకి. మళ్ళా ఒక ఎంత ఉండొచ్చు అంటారు? తర్వాత మళ్ళీ 20 వెళ్తాయి. మళ్ళా 20 అంటే 50 ప్లస్ ఇవి 16 దగ్గర 60 అంటే 30 దాటిందని ఓవరాల్ గా ఎకరానికి. తోట ఎట్లా ఉన్నది, ఆకు ఎట్లా ఉన్నది, ఎగురు ఎట్లా ఉన్నది, బాగుంది. కాయ ఎట్లా ఉన్నది, చాలా బాగుంది. తోట చూడండి ఎంత ఎలా కాపు ఎంత దగ్గర కనుపుతో పడ్డా చూడండి. సూపర్ పండుకాయ. ఇంకా వచ్చే ఇప్పుడు ఇంకా 15 రోజుల్లో వచ్చే చూడు తోటకు ఖచ్చితంగా. ఏదిన తర్వాత కురాజీ 2 కలిపి కొడతా. వాళ్ళు ఏం కలపొద్దు అంటాడు కదా, నాకు తెలుసు. కలపాలి కురాజీ నీకు పూత బాగా వస్తుంది, బొడ్డె పోద్ది. మనం బ్లాక్ బామ్మకు నల్లి పోద్ది. 2 కాంబినేషన్ కలిపి కొడతా అని ఆలోచన. ఎన్ని సంవత్సరాల అనుభవం బాబాయ్ మంది? నాగా దగ్గర 25 నుంచి 30 దాకా. 25 నుంచి 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తారు. మీరు ఎప్పుడు సాగు చేసినా ఇదే మొత్తం సంవత్సరం పెడతారు పిల్లలు. ఏ సంవత్సరం పెట్టినా. పోయిన సంవత్సరం మన కింగ్ ఫిషర్ మీకు శాంపిల్ ఇచ్చింది కూడా పెట్టాం కదా, 20 ప్యాకెట్లు ఇచ్చి. ఆ శాంపిల్ ని చూసే కదా ఈ సంవత్సరం పెట్టింది. మరి పోయిన సంవత్సరానికి తగ్గట్టు ఈ సంవత్సరం వచ్చిందా? ఈ సంవత్సరం అయితే ఫీల్డ్ పెట్టలేకపోయాను. మీరు రాలే, కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను. సో కొంచెం కంపెనీ వారి నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల నేనైతే పెట్టలేకపోయాను. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు సాటిస్ఫై? నేను ఫీల్డ్ పెట్టినా నేనేమంటున్నా సార్, ఒక మాట అంట. నాకు ఇప్పుడు 20 నుంచి 30 సంవత్సరాలు నాకు అనుభవం ఉన్నది. ఓకే. ప్రతి సంవత్సరం 100 క్వింటాలన్నా తగ్గుతామని 4 ఎకరాలకు. 4 ఎకరాలు కానీ ప్రతి సంవత్సరం నిరుడు 110 అయింది. 110 అయితేనే కోరిక ఉన్నది. ఖచ్చితంగా ఈ మొత్తంలో చూపుతాం. మీరు 2 ఎకరాలకు కానీ 60 క్వింటాలు చెప్తారు. 2 ఎకరాలు ఈజీగా చూడు ఇంకా వచ్చి చూడు 110 నుంచి 120 క్వింటాలు మీరు లెక్క చూపెడుతూనే ఉన్నారు ఆల్రెడీ చెప్తున్నా. ఇంకా 20 రోజులు వచ్చి చూడు తోట. మళ్ళా తోట అయితే చాలా బాగుంది. ఎన్ని రోజులు వ్యవధిలో కొడతా ఉంటారు అన్నగారు అసలు స్ప్రేయింగ్ మీరు? మందా అబాదం వాడవద్దు. ఇలా 7 రోజులు ఒకసారి. 7 రోజులు అంటే వారానికి తట్టుకుంటుందా? మరి దగ్గర కొడితే ఆ మందు పని చేస్తా తెలియదు, ఈ మందు చేస్తా అంటే లేట్ చేస్తేనే మందు పని చేస్తా. అది ఒకసారి రైతు ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వినండి. మందు కొట్టేటప్పుడు కనీసానికి వారం రోజులు వ్యవధి అనేది ఉంచుకోవాలి. అప్పుడే ఏ మందు పని చేస్తుంది ఏంటి అన్నది క్లియర్ గా అర్థం అవుతుంది. తర్వాత 4 రోజుల తర్వాత మంచిగా స్లో చేసుకుంటే వస్తుంది. అసలు కాయ చూడండి, ఇది కొట్టింది ఇప్పుడు దగ్గర 10 రోజులు అవుతుంది మందు. ఇప్పుడు మీరు కొట్టి 10 రోజులు అవుతుంది. బ్లాక్ బామ్మను వాళ్ళ
మన చిన్న బుడ్డి జీబ్రాలు కలిపి కొట్టిన 40 రూపాయలు. ఓకే, రెండు కలిపి బాగుంది. మంచి ఇగురు కనబడతా ఉంది, చక్కగా పూత కనబడతా ఉంది, కాయ కూడా మంచిగా సాగుతా వస్తా ఉంది. తోట ఎట్లా ఉన్నాయి చూడు, ఇగురు చూడు, బ్రహ్మాండమైనటువంటి కాయ అండి, దగ్గర గనుపుతోటి ఉంది. సో వేసుకున్నటువంటి వెరైటీ వస్తే సూపర్ కింగ్ ఫిషర్ ను సూపర్ టైగర్. ఇంకో వారానికి వచ్చే చూడు మళ్ళా కర్షక్ సీడ్ వాళ్ళదే కదా, నేను అందించిందే కదా, నువ్వే ఇచ్చినావు. బాగుందా మొత్తానికి? బాగు మళ్ళా వచ్చే సంవత్సరానికి వేసుకోవచ్చంటారా? ముందుగా ఇంకా అందులో ఇది 20 నువ్వు ఇంకా కొత్తది ఒకరు తీస్తే అది ఇది కలిపి పెడతా. ఓకేనా? కొత్త షీట్ పెట్టాలి, వైరస్ రాకుండా. మళ్ళా సరే, కొత్త వెరైటీ మళ్ళీ ఈ సంవత్సరం సార్ అన్నాడు 10 ప్యాకెట్లు ఇస్తా అన్నాడు. ఈ సంవత్సరం మళ్ళీ ఒక కొత్త రకం వచ్చింది, అది కూడా మీకు శాంపిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రకాన్ని ఏదైతే సూపర్ కింగ్ ఫిషర్ ఉందో దీన్ని రైతులు వేసుకోవచ్చంటారా? వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే రైతులకు దిగుబడి మంచిగా వస్తుంది, క్వాలిటీ బాగుంటది, రేట్ అయినా మంచి పడుతుంది. నా ఆలోచన ఎందుకంటే ఈ రైతులకు మనం పెట్టే సీడ్ పెట్టి పెట్టుబడి పెట్టేయాలి గట్టిగా. మరి పెట్టకపోతే ఏమైతుంది అంటే బొబ్బ వచ్చి పోద్ది. మీరు అనేది ఏంటంటే ముఖ్యంగా ఎంత మంచి సీడ్ తీసుకొచ్చినా తగిన యాజమాన్యం చేయకపోతే దండకంటారు. తగినట్టుగా స్ప్రే చేయడం, తగినట్టుగా యాజమాన్యం, ఏ నెలలో ఏ మందు కొట్టాలనో, ఏ బొబ్బ వస్తుందంటే బొబ్బ మందే కొట్టాలి, ఆ నల్లి మందు వస్తే నల్లి మందే కొట్టాలి, పూత కాపొస్తే పూత మందే కొట్టాలి. ఇది కాదు అది కొట్టుకుంటూ పోతే పూత రాలిపోద్ది, కాయ పడపోద్ది, బొబ్బ వస్తుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి మనం నల్లి ఉన్నదా తోటలో వచ్చి పొద్దున వచ్చి చూడాలి, నల్లి ఉన్నదా, పండు ఆకు ఉన్నదా, మళ్ళా పూత రాలుతుందా, పూత రాలితే పండు ఆకు వస్తే మంచి మందు కలిపి పండు ఆకు కొట్టుకోవాలి. మళ్ళీ కాపు వస్తుందా, కాపు ఎందుకు నిలుస్తుందా, ఊడలు రాలిపోతున్నా చూస్తే దానికి ఏ రూటుకు పోవాలనో దాని రూట్ పద్ధతి పోవాలి. ఎప్పటికప్పుడు చూసుకుంటా వెళ్ళి స్ప్రే చేయాలంటారు. చూసుకోవాలి, తోటకు చూసుకోవాలి. అంటే దీని అంతటికి మీనింగ్ ఏంటంటే తగిన యాజమాన్యం, సరి అయినటువంటి మందు పిచికారీ చేసుకోవడం ముఖ్యం. ఇలా పురుగు తింటే పురుగు మందే కొట్టాలి, ఒకలా కాపు మందు అంటే కాపు మందే కొట్టాలి, బొబ్బ వస్తే బొబ్బ మందే కొట్టాలి, నల్లి వస్తే నల్లి మందే కొట్టాలి, అలా పండు మాకులకే కొట్టాలి. ఇది అది కలిపి కొడితే ఒకటే మందు వస్తుంది కదా, అన్ని కలిపి కొట్టేది. అది కలిపి కొడతామంటే పూత రాలిపోద్ది, ఇటు ఆకులు జాడిపోద్ది. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు జ్వరానికి తగిన ఇంజక్షన్ వేయాలి, జలుబు వచ్చినప్పుడు జలుబుకు తగ్గట్టే ఇంజక్షన్ చేయించుకోవాలి. కానీ నాకు జ్వరం వచ్చింది అని చెప్పేసి జలుబు మనకు ఎవరో మందు కొడతారు, అది బాగా ఎగురు తీసిందంటే ఆ తీసిన మందు భయం 4 రోజులు పనిచేస్తుంది, ఆయన తోట పోయినట్టు ఈయన తోట పోతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ బాబాయ్ గారు చెప్పేటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంతటి మంచి సీడ్ తీసుకున్నప్పటికీ కూడాను తగిన యాజమాన్యం, జాగ్రత్త చూసుకుంటా రావాలి. బొబ్బ రాకుండా మిరపనారకు, పోలీసు మిరపనారకు జంపు అది కొట్టుకుంటా మిరపనారు కాపాడుకోవాలి. సాపు మంచిగా నాటియో అది కలిపి కొట్టుకోవాలి మిరపనారకు, తెగులు రాకుండా. దాని తర్వాత కస్టోడియా మిరపనారకు, లేకపోతే మంచిగా కోరాజీను మిరపనాడు కాపాడుకోవాలి. మిరపనాడు వస్తే బొబ్బ ఈ తోటకు వచ్చినట్టే. సో మొదట నారుని జాగ్రత్తగా తీసుకొచ్చినట్లయితే తోట కూడా అద్భుతంగా వస్తుంది. నారు మంచిగా వచ్చిందంటే తోట వచ్చేసినట్టే. మన అవగాహన ప్రకారం పూర్వం మనం చెప్పేటోళ్ళు ఏంటంటే పెద్దోళ్ళు ఏమంటారంటే నారు మంచిగా వచ్చిందంటే ఇక తోట పండినట్టేరా, తోట అది బొబ్బ వచ్చి నారు అది పీకు ఇలా వేస్తే బొబ్బ వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా నారు వ్యవస్థ నుంచి కూడా జాగ్రత్త వహించాలని అంటే బాబాయ్ అయితే అంటున్నారు. మంచి రకాన్ని ఎంచుకోవడంతో పాటు 20 రోజుల్లో పెట్టిన తర్వాత 20 రోజుల్లో తప్పకుండా బినివియా కొట్టాలి 2 సార్లు. బినివియాను పెగాసిగు ఏది నెల 15 రోజుల్లో ఖచ్చితంగా 20 రోజుల నుంచి నాటిన తర్వాత 20 రోజుల్లో బినివియా తప్పకుండా కొట్టాలి. ఏమవుతుంది అలా కొట్టడం వల్ల? పంగలు బాగా వస్తాయి, బాగా వస్తాయి, దాని విషయం దాని ముక్కలు చేరి వచ్చే రోగాలను తట్టుకుంటా వస్తుంది తోట బినివియాతోని. అసలు బ్రహ్మాండ సైడ్ బ్రాంచెస్ తోటి వస్తాయి. కొంతమంది బినివియా వాడతలేరు, బినివియా వాడతావాలి. కొంతమంది ఏం చేస్తారు కాల్షియం అయినా వాడతారు. ఏ కొమ్మ పట్టినా ఏ చెట్టు పట్టినా ఇదే విధంగా ఉంది. నేను వాడేది చూసాను, నాకు కాపు పడే సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఒక్కసారి కాల్షియం వేస్తా. ఒకసారి కాల్షియం మళ్ళా తోట ఏరిన తర్వాత ఒక కాపు మళ్ళా కాల్షియం బస్తా ఇస్తా తప్పకుండా. ఏరిన తర్వాత కూడా ఎందుకంటే ముక్కలకు అందియాలి బలాన్ని అందుకంటేనే మన బుక్కలనే బలం ఉంటేనే మనం నడతాం కదా. సో కాల్షియం అందియడం వల్ల ఏంటి, కాయ సాగిద్దంట కాదు, నల్లగా వస్తే తోట మంచి దగ్గర కాపాడుతుంది, తోట పెరగదు, మంచిగా దగ్గర గనుపు దగ్గర చేస్తుంది, కాపు రాలకుండా కాపాడుకుంటది, రాలకుండా కూడా కాపాడుతుంది. సో దాని మీద మనం మంచి మందు కొట్టుకుంటూ రావాలి. సో పై మందుతో పాటు కింది మంది యాజమాన్యం కూడా సరి అయిన పద్ధతిలో తీసుకున్నాం. ఒకసారి ఫస్ట్ నాటినప్పుడు
గోదావరి డిఏపి వేసుకోవాలి. దాని తర్వాత 14, 35, 14 వేసుకోవాలి. దాని తర్వాత 0, 14, 20, 14, 10 వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటా రావాలి. ఆ విధంగా ఒక ఫార్మేట్ లో వేసుకో. మీతోటి నేను ఒక వీడియో కూడా చేస్తానండి ఈ సంవత్సరం ఖచ్చితంగా. యాజమాన్యం గురించి, మిరప పంటలో యాజమాన్యం గురించి మీతోటి కూర్చొని ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ తీసుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాలు వ్యవసాయం చేస్తానా, ఎప్పుడు నా తోట పోలే, నాకు నష్టం రాలే. అది నాకు తెలుసు. ఎందుకంటే ఈ సరౌండింగ్ లో నేను వింటనే ఉన్నాను. సంఘ్య నాయకుడు అంటే ఖచ్చితంగా తోట పండించడంలో దిట్ట అని చెప్పడంలో మాత్రం నేను కాదని చెప్పాను. అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా. సో ఒకసారి క్లియర్ గా రైతు వారి మాటల్లో వినొచ్చండి ఎంత అద్భుతమైనటువంటి దిగుబడిని సాధిస్తా ఉన్నారో. 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రైతు మన యొక్క సూపర్ కింగ్ ఫిషర్ ను, అదే విధంగా సూపర్ టైగర్ ని వేయడం జరిగింది. ఈ వెరైటీ అయితే వేసుకోవచ్చంరా రైతులు? సూపర్, ఖచ్చితంగా వేసుకోవచ్చు అయితే చెప్పుకుంటున్నా. ఆయన గత సంవత్సరం ఇచ్చాము ఆ శాంపిల్ ని. ఈ రోజుల తోట దగ్గర ఇంకా 5 రోజులు అయితే ఉగాది వస్తాయి. తాయిల తోట చూడు నెంబర్ 1 ఎట్లా ఉన్నాయి, పూత కాపు ఎట్లా ఉన్నాయి, చాలా బాగుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు అంటున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికి కూడా చక్కగా ఎగురొస్తా ఉంది అని అయితే రైతు అయితే అంటా ఉన్నారండి. సో ప్రతి ఒక్క రైతు మహాసవులు కూడా వాడుకోవచ్చు ఈ యొక్క సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ అండ్ అదే విధంగా సూపర్ టైగర్ అనేటువంటి వెరైటీ. సో చాలా బాగుందండి. చక్కటి కాపు దగ్గర గనుపుతోటి అద్భుతంగా ఉంది. చెట్టు లేపి చూసినా తోట మొత్తం ఒకే రీతిలో ఉంది, ఎక్కడ కూడా తగ్గలేదు. మొత్తానికి అయితే ఇప్పుడు సీడ్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క సూపర్ టైగర్ అయితే మాత్రం వేసుకోవచ్చు. సూపర్ గనుపు చూడరాదు, వేసుకోవచ్చు. అసలే కాయ. రైతులకు మీరేమంటారు ముఖ్యంగా ఒక మాట చెప్పండి. రైతులక ఎత్తుకుంటే సూపర్ వాళ్ళకు గిట్టుబాటు వస్తుంది. ఎకరానికి 25 క్వింటల్ వెళ్తాయి. మంచి కాపాడుకుంటే వాళ్ళకు రైతులకు ఇటు పెట్టినట్టు పెట్టుబడి అటు వెళ్ళిపోద్ది. మంచిగా ఒక 4 లక్షలు అయినా వస్తుంది. సో మొత్తానికి ఎంత తక్కువలో పెట్టుబడి పెట్టుకున్నా 25 క్వింటాల్ అయితే వస్తుంది అంట. 4 లక్షలు ఎటుపోవు. మామూలు రేటు పడ్డా 16, 17 వెళ్ళైనా 4 లక్షలు ఎటుపోవు. కాపాడుకోవాలి. సో తగినటువంటి యాజమాన్యం అయితే చూసుకోవాలి అంటారు. చూడపోతే మళ్ళీ 4 లక్షలు పోద్ది, మళ్ళీ పెట్టుబడి దండగ అవుతుంది. సో కాబట్టి మిరప సాగు చేసేటువంటి ప్రతి ఒక్క రైతు మహాసవులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సరి అయినటువంటి సీడ్ తో పాటు మంచి యాజమాన్యం కూడా ముఖ్యమని అయితే అన్నగారు అయితే అంటున్నారండి. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకుంటాం. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలండి.